హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ 18 నుంచి జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు ఇచ్చారు. అయితే దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ షిఫ్ట్లు, ఏ షెడ్యూల్, ఏ మీడియం సంబంధించి అన్నీ కలిపి ఒక పేపర్ A4 సైజ్ పేపర్లో మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 18th జూలై నుంచి స్టార్ట్ అయింది. 18th జూలై నుంచి స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు చూద్దాం. స్కూల్ అసిస్టెంట్లు చూడండి. స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి HIVI MR ఉంటారు కదా, వారికి సంబంధించి 20వ తారీఖు జూలైన షిఫ్ట్ 2 తెలుగు మీడియం, ఉర్దూ మీడియం సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ అందరికి ఇవ్వడం జరిగింది. అది చూద్దాం. ఇక చూడండి 20వ తారీఖున SGTలకి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు మీడియంలకు సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అందరికీ 20వ తారీఖున, SGTలకి ఏమో ఫస్ట్ షిఫ్ట్లో, స్కూల్ అసిస్టెంట్లకి ఏమో సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరిగింది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి చూద్దాం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే 22వ తారీఖు జూలై షిఫ్ట్ 2లో ఇచ్చారు. అది ఇంగ్లీష్ మీడియం, హిందీ, కన్నడ, మరాఠీ మీడియాలు, అదేవిధంగా తెలుగుకు సంబంధించి కూడా కొంతమందికి ఇచ్చారు. దానికి సంబంధించి 31వ తారీఖు షిఫ్ట్ 2లో తెలుగు, ఉర్దూకి ఇచ్చారు. 2వ తారీఖు ఆగస్టులో షిఫ్ట్ 2లో తెలుగు మరియు ఉర్దూకి ఇచ్చారు. అయితే ఏ జిల్లాలు ఎక్కడెక్కడైనా ఇప్పుడు చూద్దాం. ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఆ రోజు మీకు ఎగ్జామ్స్ కేటాయించడం జరుగుతుంది. 22 నా మ్యాథ్స్ షిఫ్ట్ 2 చూడండి. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ అంటే ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీలకు సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్. ఇంగ్లీషు అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళు, కన్నడ, మరాఠీ వాళ్ళు అన్ని డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. తెలుగు, ఉర్దూ మీడియంలకు సంబంధించి ఫస్ట్ అంటే మొట్టమొదటి వీళ్ళు స్కూల్ అసిస్టెంట్లు ఫస్ట్ రాసేది 22వ తారీఖు జూలై నల్గొండ, హైదరాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల్ వీళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి 22వ తారీఖు షిఫ్ట్ 2 జరుగుతుంది. షిఫ్ట్ 2 అంటే మధ్యాహ్నం పూట జరుగుతుంది. తర్వాత మ్యాథమెటిక్స్ 31వ తారీఖున జరుగుతుంది, జూలై 31. ఆ రోజు తెలుగు వాళ్ళకి, ఉర్దూ వాళ్ళకి. ఇక్కడ కొన్ని జిల్లాలు ఇచ్చారు చూడండి. భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, జయశంకర్ భూపాల్పల్లి, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి వీళ్ళకి సంబంధించి షిఫ్ట్ 2 31వ తారీఖున జూలైని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 2 ఆగస్టున ఇవ్వడం జరిగింది. అది తెలుగు, ఉర్దూ మీడియం సంబంధించి. మిగిలిపోయిన సిద్దిపేట, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వరంగల్, హన్మకొండ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి 3 షిఫ్ట్లో ఉంటుంది. ఈ 3 షిఫ్ట్లో ఏ జిల్లా అనేది చూసుకోవడం జరిగింది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళకి 18వ తారీఖున జరుగుతుంది షిఫ్ట్ 1. అదేవిధంగా 31వ తారీఖు కూడా జరుగుతుంది, షిఫ్ట్ 1లో జరుగుతుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి సంబంధించి 24వ తారీఖునే జరుగుతుంది షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో జరుగుతుంది తెలుగు వాళ్ళకి. తర్వాత తెలుగు ప్లస్ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠా, కన్నడ వాళ్ళకి జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి సంబంధించి 18, 30వ తారీఖు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, 1వ తారీఖు ఆగస్టు నెల ఇచ్చారు. వీటికి సంబంధించి చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, మరాఠీ. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ 18వ తారీఖు ఫస్ట్ స్టార్టింగ్ డేలో జరుగుతుంది షిఫ్ట్ 1లో.
తెలుగు సంబంధించి ఇక్కడ తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, గద్వాల్, ఆదిలాబాద్, సూర్యాపేట్, కొమరంభీం, మెదక్, నారాయణపేట్, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం, మహబూబాబాద్, ఖమ్మం, జగిత్యాల్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి వీటికి ముందు ఫిజిక్స్ ఫస్ట్ రోజు జరుగుతుంది 18వ తారీఖున. తర్వాత నెక్స్ట్ 31వ తారీఖున ఫిజిక్స్ సంబంధించి మిగిలిపోయిన వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి నాగర్ కర్నూల్, మంచిర్యాల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్, హైదరాబాద్, మహబూబ్ నగర్, ములుగు, వనపర్తి వాళ్ళకి జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించి అంటే ఫిజిక్స్ సంబంధించిన వాళ్ళు హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఉర్దూ వాళ్ళు, మరాఠీ వాళ్ళు అందరికీ 31వ తారీఖున జరుగుతుంది. అది షిఫ్ట్ 1లో జరుగుతుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి సంబంధించి 24వ తారీఖున షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. షిఫ్ట్ 1 తెలుగు మీడియం సంబంధించి ఓన్లీ తెలుగు మీడియం జరుగుతుంది. షిఫ్ట్ 1లో నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట్, మల్కాజ్గిరి, రాజన్న, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల్, ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి ఉంటుంది. తర్వాత 24న మళ్ళీ షిఫ్ట్ 2లో అంటే మధ్యాహ్నం సెక్షన్లో తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల్, నారాయణపేట్, మహబూబ్. తెలుగు మీడియం సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం సంబంధించి ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, నారాయణపేట్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి బయాలజీ తెలుగు మీడియం ఉంటుంది. తర్వాత హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, కన్నడ వాళ్ళు ఎవరైతే ఆ లాంగ్వేజ్ అంటే మీడియం సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ అన్ని జిల్లాల్లో ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది బయాలజికల్ సైన్స్ సంబంధించి. 31st కూడా ఉంటుంది. 31st కూడా బయాలజికల్ సైన్స్ సంబంధించి వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, మంచిర్యాల్, జనగాం, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ఇవన్నీ ఉన్నాయి. 31వ తారీఖు కూడా బయాలజీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ తర్వాత సోషల్ వాళ్ళకి సంబంధించి 18వ తారీఖు, 30వ తారీఖు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఉంటుంది. ఆగస్టు 1వ తారీఖు షిఫ్ట్ 2లో ఉంటుంది. ఇక్కడ చూడండి, సోషల్ సంబంధించి తెలుగు మీడియం సంబంధించి ములుగు, హన్మకొండ, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం సంబంధించి ఉన్నాయి. తర్వాత 30వ తారీఖు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో ఉన్నాయి. అయితే ఇక్కడ షిఫ్ట్ 1లో హిందీ, తెలుగు, ఉర్దూ, మరాఠీ వాళ్ళకి సంబంధించి ఇచ్చారు. ఫర్ తెలుగు వాళ్ళకి ఎవరెవరికంటే ఆదిలాబాద్ వాళ్ళకి జనగాం, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా హిందీ, ఉర్దూ, మరాఠీ వాళ్ళకి అందరికీ ఆ రోజు అన్ని డిస్టిక్లో జరుగుతుంది. తర్వాత షిఫ్ట్ 2లో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం అంటే మిగిలిపోయిన తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే హైదరాబాద్, నిర్మల్, నల్గొండ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి ఉన్నాయి. తర్వాత ఇంకా 1వ తారీఖు ఆగస్టు 1వ తారీఖు కూడా ఇంకా ఉన్నాయి. తెలుగు మీడియం సంబంధించి సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల్, రంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వరంగల్, నారాయణపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి. ఇక్కడ మల్కాజ్గిరి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఉన్నాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి
25న ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 25న. అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగులో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఇచ్చారు. షిఫ్ట్ 1లో ఇక్కడ సంబంధించి అన్ని జిల్లాలు ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాలు ఇచ్చారు. షిఫ్ట్ 2లో ఈ తెలంగాణ జిల్లాలోనే సూర్యాపేట్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ వీళ్ళకి షిఫ్ట్ 2లో ఎగ్జామ్ జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ షిఫ్ట్ 1లో జరుగుతుంది. ఇక్కడ చూడండి. అది స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి సంబంధించి 25వ తారీఖునే అందరికీ తెలుగు వాళ్ళకి లాంగ్వేజ్ పండిట్లు కాకుండా స్కూల్ అసిస్టెంట్లు రాయాల్సిన వాళ్ళు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సంబంధించి 25నే ఉంది. అది కూడా షిఫ్ట్ 2లో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అని ఉంది. ఇంగ్లీషు వీళ్ళు ఆల్ డిస్ట్రిక్ట్స్, అన్ని డిస్ట్రిక్ట్లో ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ వాళ్ళకి మొత్తానికి 25వ తారీఖు జరుగుతుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ వాళ్ళకి సంబంధించి కూడా, మరాఠీ వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మరాఠీ వాళ్ళు, ఉర్దూ వాళ్ళు కూడా 25వ తారీఖున జరుగుతుంది. 25వ తారీఖు ఎవరెవరంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ మరాఠీ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇది లాంగ్వేజ్ సంబంధించి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి, అంటే వీళ్ళని పీడీలు అంటారు. వీళ్ళకి మాత్రం చివర్లో ఉంటుంది ఎగ్జామ్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చివర్లో ఉంది. ఇది తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ వాళ్ళకి సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే పీఈటీలు కాకుండా పీడీలందరికీ, అంటే స్కూల్ అసిస్టెంట్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ లాస్ట్ ఎగ్జామ్ అదే. అది కూడా షిఫ్ట్ 1లో జరుగుతుంది. ఇదంతా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది. ఇక్కడ బయాలజీలో 24, 25 అని ఉంది. 31 కూడా యాడ్ ఉంటుంది. ఫస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఎస్జిటీకి సంబంధించి చూద్దాం. స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 20వ తారీఖు ఇందాక చెప్పుకున్నాం. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అందరికీ షిఫ్ట్ 1లో 20వ తారీఖున ఉంటుంది ఆల్ డిస్ట్రిక్ట్స్లో. తర్వాత ఎస్జిటి తెలుగు వాళ్ళకి సంబంధించి 19వ తారీఖు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, 22వ తారీఖు ఉంటుంది. 23వ తారీఖు, 1వ తారీఖు ఉంది. అవి చూద్దాం. చూడండి, సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు, 19వ తారీఖు షిఫ్ట్ 1 అని ఉంది. ఇందులో షిఫ్ట్ 1లో నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ములుగు వీళ్ళంతా మార్నింగ్ రాస్తారు. 19వ తారీఖు వాళ్ళు. 19వ తారీఖు వాళ్ళు షిఫ్ట్ 2లో కొమరంభీం, కామారెడ్డి, నారాయణపేట్, నిర్మల్, మహబూబ్ నగర్ ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించిన వాళ్ళు ఎక్కడుందంటే 22వ తారీఖు చూడండి. 22వ తారీఖు షిఫ్ట్ 1లో ఉంది. వీళ్ళు ఎవరంటే మిగిలిపోయిన వాళ్ళు మహబూబ్ నగర్, మేడ్చల్, మంచిర్యాల్, సూర్యాపేట్, జగిత్యాల్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత 23వ తారీఖు చూడండి. 23వ తారీఖు షిఫ్ట్ 2, 23వ తారీఖు షిఫ్ట్ 2లో సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, నాగర్ కర్నూల్, మెదక్, అదేవిధంగా సంగారెడ్డి, వనపర్తి వీళ్ళకి షిఫ్ట్ 1లో వాళ్ళకి వనపర్తి, సిద్దిపేట, జయశంకర్, ఆదిలాబాద్ వీళ్ళు షిఫ్ట్ 1లో, ఈ జిల్లాల వాళ్ళు షిఫ్ట్ 1లో ఎస్జిటి తెలుగు రాయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ రాయొచ్చు. ఇక్కడ 1వ తారీఖు షిఫ్ట్ 1లో ఇచ్చారు చూడండి. ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు హైదరాబాదు, రాజన్న సిరిసిల్ల, జనగాం, నిజామాబాద్ వీరికి సంబంధించిన వాళ్ళు ఎస్జిటి సంబంధించి తెలుగు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టే ఎస్జిటి ఇంగ్లీష్ వాళ్ళు కూడా 23వ తారీఖు, 1వ తారీఖు ఉంటుంది. తర్వాత ఎస్జిటికి సంబంధించి 26వ తారీఖు షిఫ్ట్ 1 చూడండి. 26వ తారీఖు షిఫ్ట్ 1లో సెకండ్ గ్రేడ్ టీచర్ అని ఉంది కదా. ఇందులో హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ సంబంధించిన అన్ని జిల్లాల వాళ్ళు ఆ రోజు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత పీఈటీ వాళ్ళు చూద్దాం. పీఈటీ వాళ్ళంటే వీళ్ళంతా సెకండ్ గ్రేడ్ టీచర్ సంబంధించిన గ్రేడు. ఈ ఎల్పీలు,
ఈ ఎల్పీలు, హెచ్జిటీలు, అలా విధంగా పీఈటీలు వీళ్ళంతా ఒకే స్కేల్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి చూద్దాం. తారీఖు షిఫ్ట్ 2లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంది కదా, ఇందులో హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ వాళ్ళు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామ్ రాస్తారు. అదేవిధంగా తెలుగు సంబంధించి అంటే పీఈటీ తెలుగు సంబంధించి యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల్, జోగులాంబ, గద్వాల్ వీళ్ళకి సంబంధించిన వీళ్ళు షిఫ్ట్ 2లో 18వ తారీఖు రాస్తారు. అదేవిధంగా తర్వాత 26వ తారీఖే షిఫ్ట్ 2లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంది కదా, వీళ్ళు మిగిలిపోయిన వాళ్ళు అంటే ఇక్కడ భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాల్పల్లి, కామారెడ్డి, కొమరంభీం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ ఇవన్నీ పీఈటీకి సంబంధించిన ఎగ్జామ్స్. దాని తర్వాత లాంగ్వేజ్ పండిట్స్ చూద్దాం. లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు ఉంటుంది, లాంగ్వేజ్ పండిట్స్ హిందీ, లాంగ్వేజ్ పండిట్స్ కన్నడ, మరాఠీ, సాంస్క్రిట్, ఉర్దూ ఉంటుంది. దానికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించి 26వ తారీఖు నుంచి చూడండి. లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఇక్కడ చూడండి. లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఇక్కడ నల్గొండ, సిద్దిపేట్, నిజామాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట్, రంగారెడ్డి ఉన్నాయి. తర్వాత మిగిలిన వాళ్ళకి 2వ తారీఖు ఇక్కడ 2వ తారీఖు ఉన్నాయి చూడండి. లాంగ్వేజ్ తెలుగు కదా, ఇది షిఫ్ట్ 1లో ఉంది. మిగిలిపోయిన ఇందాక చెప్పుకున్న మిగిలిపోయిన 6 జిల్లాలు 7 జిల్లాలు చెప్పాను. మిగిలిపోయిన జిల్లాలన్నీ ఇక్కడ ఉన్నాయి. 27 జిల్లాలు ఏమో మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం 32 జిల్లాలకు గాను. ఆ తర్వాత ఎల్పీ హిందీకి సంబంధించి 5వ తారీఖు ఇచ్చారు. చివరి ఎగ్జామ్ ఇదే. ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలి షిఫ్ట్ 2లో. దాని తర్వాత లాంగ్వేజ్ పండిట్ సంబంధించి కన్నడ, మరాఠా, సాంస్క్రిట్, ఉర్దూకు సంబంధించిన అందరూ 2వ తారీఖు షిఫ్ట్ 2లో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామ్స్ రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇలా మనం ఏ డిస్ట్రిక్ట్లు ఏమేమి ఉన్నాయనేవి అన్నీ చూసుకోవాలి, జాగ్రత్త చూసుకొని. అయినా మనకి మన హాల్ టికెట్లో మనకు కేటాయించినటువంటి డిస్టిక్, కేటాయించిన డేటు, కేటాయించిన షిఫ్ట్కి మనకి ఎగ్జామ్ హాల్ టికెట్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే చూసుకోండి. స్కూల్ అసిస్టెంట్లు కొంతమంది బీఈడి చేస్తారు, కొంతమంది డిఈడి చేస్తారు, కొంతమంది 2 చేస్తారు. 2 చేసిన క్లాస్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా స్ప్లిట్ చేయడం జరిగింది. దాంతో ఎగ్జామ్ సెంటర్స్ కూడా సరిపోకపోవడం వల్ల జరగచ్చు అని కొంతమంది అంటున్నారు. దీని ఏదైతేనేమైంది ఇలా ఏ షిఫ్ట్కి ఆ షిఫ్ట్, ఏ డేట్స్కి ఆ డేట్స్ సపరేట్గా ఉంది. ఎక్కడ క్లాష్ అవ్వకుండా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అందరం జాగ్రత్తగా మన ఎగ్జామ్ సెంటర్స్కి గంట ముందు వెళ్ళి ఎగ్జామ్ని బాగా రాయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.